సాయంత్రం అలా చల్లగాలికి వాకింగ్ బయలుదేరామండి. ఇప్పుడు పొలం కూడా వెళ్ళాను. బాల్యమిత్రుడు పొలంలో ఉన్నాను రారా అని ఫోన్ చేశాడు. కంగారు వచ్చి వెళ్ళాను. వెళ్ళి చూసేటోడికి బాల్యమిత్రుడు జీడి ప్రసాద్ ఓ చేత్తో పెన్ను ఓ చేత్తో బుక్ పట్టుకుని చాలా కష్టపడిపోతున్నారు పొలంలో. ఏంటో జీడిమయ్య మనకు అలవాట్లేని పనులు చేస్తున్నాం అంటే వేరే ఆప్షన్ లేదు, మనమే ఉండాలి. ఇక్కడ పొలం మొత్తం పల్లం ఏరియా అనమాట. అందుకే ఆ పొలంలోనే ఓ మూల పెద్ద గొయ్యి తవ్వుకుని ఆ మట్టితో మిగతా ఏరియా అంతా మెరక చేస్తున్నారు అనమాట. బాల్యమిత్రుడు ఎన్ని ట్రాక్టర్లు ఏంటో మొత్తం లెక్కలేసుకున్నాడు దగ్గరుండి. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే గురువు గారు నా వెనకాల జాగ్రత్తగా చూడండి, బోల్డ్ చేపలు ఉన్నాయి. చూడగానే ముందు చాలా షాక్ అయ్యాను, ఇన్ని చేపలు ఉన్నాయంటారా బాబు, ఎవడో పట్టుకెళ్తారు ఏంటా అని. ఈ మామూలు చేపలు కాదండి, క్యాట్ ఫిష్ అనమాట. చూడగానే నాకు క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ పొలంలో పెద్ద గొయ్యి ఉండేదండి, దాన్ని పూర్తి చేశారంట. మిగిలిన చేపలు ఇలా ఉండిపోయి బురదలో. చేప 3 కేజీల నుంచి 5 కేజీలు ఉండి ఇలా ఉంది చూస్తుంటే. ఈ చేపల గురించి పరిశోధించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయి మనకి సినిమాలో విలన్ ఉన్నట్టే చేపల్లో ఇది విలన్ చేప అనమాట. ఈ మామూలు నీటిలోనే కాకుండా ఇలాంటి బురదలో కూడా ఏమాత్రం మొహమాట లేకుండా ఈజీగా బతికేస్తాయంట. మామూలు చేపలు అయితే నాచు గడ్డి తింటే ఈ మాత్రం ఫుల్ నాన్ వెజిటేరియన్ అంటండి. కుళ్ళిపోయిన నాన్ వెజ్ ఏది ఉంటే అది ఫుల్ గా తినేస్తాయంట. మామూలు చేపలు ఉన్న ఏరియాలో ఈ చేపలు వేసామనుకోండి వాటిని కూడా తినేస్తాయంట. ఇక్కడ కనపడి చేపలని చచ్చిపోయి అనుకుంటున్నారేమో, మొత్తం అన్ని బతికే ఉన్నాయి. ఏది చేపలన్నింటిని ఇలా చూస్తున్నా నాకు చిన్నప్పుడు 3 చేపలు కదా గుర్తొచ్చింది. ఆల్రెడీ తెలుగుతేటలో ఉన్న దీర్ఘదర్శి వేరే చెరువులోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఇక్కడ ఉన్నాయన్ని దీర్ఘసూత్రుడు ప్రాప్తకాలజ్ఞుడు చేపలు అనుకుంటా. అంటే నాకులాగే ముందు చూపు లేకుండా సమస్య వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇక్కడ ఉండిపోయినట్టున్నాయి. ఇప్పుడు ఏమో నాదంటారు పడుతున్నాయి. పిల్లుకున్నట్టే మూతి మీద మేసాలు ఉండడం వల్ల క్యాట్ ఫిష్ అని పేరు వచ్చింది. బురద కూడా ఎండిపోయింది అనుకోండి, జాయిగా వేరే బురద ఉన్న చోట లేదా వాటర్ ఉన్న చోట జాయిగా పాక్కుండా వెళ్ళిపోతాయి. 10 చేపలు అయితే సంవత్సరం 1,00,000 చేపలు అవుతాయంటే అంత స్పీడ్ గా పిల్లలు కంటాయంట. చాలా చోట్ల కొరమీన్ అని చెప్పి చేపలు నమ్మేస్తారంటండి. తెలియకపోతే మాత్రం దెబ్బ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసిన చాలా మంది తింటారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఈ చేపలని మన ఇండియాలో బ్యాన్ చేశారండి. ఉంటాం గురు.